there is a big coincidence that we both are going to be on the same flight tomorrow. So we both going to be flying to Auckland. Final ga మీరు Do you know anything about the Indian Prime Minister? అంటే అది Mr. Modi? No. మనకు యాక్చువల్గా ఇక్కడ లోకల్ సమోన్ టూర్ గైడ్గా వచ్చిన ఆమెకైతే ఆమెకి అసలు ఫోటోలు తీయడం కానీ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఏది రాదంట. సో ఓన్లీ జస్ట్ వాళ్ళు ఒక మనకి సైట్స్కి తీసుకెళ్ళడానికి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే పనికొస్తున్నారు. ఏముందిలే ఇంకా. ఇది కూడా కొండపై నుంచి వస్తుంది. దీని దారి ఎక్కడ ఉందనేది చూద్దాం. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. Okay friends, so we have a family here, so who are also on the tour along with us. So she is Margaret from Melbourne, and her mother Ivana from New Zealand, and then Robert. Michael is from Auckland, New Zealand. There is a big coincidence that we both are going to be on the same flight tomorrow. We both are going to Auckland, New Zealand, so I have a friend already on the flight. So we both going to be flying to Auckland. Final ga మీరు So what do you think about what do you think about India? Hot. It's hot? Yeah. And I mean, when we say India or Indian food, what do you get? I mean, I like it. you like Indian food? I love Indian food. You like Indian food? Yeah, I love it. I love it. Curries are good? Okay. And do you know anything about the Indian Prime Minister? అంటే అది Mr. Modi? No. You haven't heard of it? No. Okay. All right. So do you know what exactly what we Indians follow? I mean, what religion we follow? Hinduism. That's perfect. And then we also have, it's actually a diverse country. So we have Christians, we have Muslims, we have everything, like 20% Muslims, around 7 to 8% Christians. It's a huge country. It's about 1.4 billion population. Oh, different. So, Different culture. yeah, so it's a varied cultures, and it's one of the, it is actually the most populated country in the world now. Yeah. It has crossed China. Yeah. That's true. Yeah, true. Right? So you see Indians almost everywhere. No, I haven't been. I've been over there. Over. All right, perfect. So I hope we'll see you guys once in India. Yeah. All right. So nice meeting you, family. Take care. Bye. ఇక్కడ ఏదో వచ్చిన వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే దానికోసం బయలుదేరాను. చూద్దాం. ఇంతకుముందు పెద్ద వాటర్ ఫాల్ దగ్గర మన డ్రోన్ కెమెరా అయితే పోయింది. ఇక్కడ ఏమన్నా మనకి ఆ విజువల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఇదంతా కూడా రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. చుట్టూరా చెట్లు అడవిలాగా సెట్ చేసి పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఒక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫ్యామిలీ వాళ్ళు కలిశారు కాబట్టి సో వాళ్ళతో పాటు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి కుదురుతుంది. సో వాళ్ళ నా ఫోటోలు నేను వాళ్ళకి తీస్తున్నాను. ఎందుకంటే మనకు యాక్చువల్గా ఇక్కడ లోకల్ సమోన్ టూర్ గైడ్గా వచ్చిన ఆమెకైతే ఆమెకి అసలు ఫోటోలు తీయడం కానీ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఏది రాదంట. సో ఓన్లీ జస్ట్ వాళ్ళు ఒక మనకి సైట్స్కి తీసుకెళ్ళడానికి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే పనికొస్తున్నారు. ఏముందిలే ఇంకా. ఇక్కడెక్కడో వాటర్ ఫ్లో అయితే బాగా వినిపిస్తుంది సౌండ్. ఓకే, యా కనిపిస్తుంది. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, చూపిస్తాను. చూడాలని ఉందే. ఓకే, సో ఇదే ఆ వాటర్ ఫాల్స్ అనమాట. చిన్నదే కానీ చాలా క్యూట్గా నీట్గా ఉంది. సో వెళ్ళడానికి వాటర్లోకి అక్కడ లోకల్ సమోన్స్ ఎవరో వాటర్లో ఎంజాయ్ కూడా చేస్తున్నారు. Meanwhile, ఎంజాయింగ్ పండగ చెర్లోకి వచ్చినాను, చేపలు పడుతున్నాను. ఒక 3 కేజీలు రోప్ చిక్కింది. ఎంజాయింగ్ రోప్ ఇస్ వర్క్ బ్యూటిఫుల్ మ్యాన్. సండే ఇస్ వెరీ స్పెషల్ డే. ఎంజాయ్. సో ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ, చాలా నీట్గా బాగుంది. ఇది కూడా కొండపై నుంచి వస్తుంది. దీని దారి ఎక్కడ ఉందనేది చూద్దాం.
వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. బట్ ఇట్స్ బ్యూటిఫుల్, ఆల్దో ఇట్స్ వెరీ స్మాల్, ఫ్యాబులస్. చిన్నదైనా సరే మనకు ఒక వాటర్ ఫాల్ అయితే ఈరోజు చూసుకుంటున్నాం. అక్కడ పైనుంచి మొదలైన వాటర్ ఫాల్, మౌంటైన్స్ నుంచి వస్తున్న వాటర్ అది అలా అని ఇలా వస్తూ ఇక్కడ నుంచి ఇలా మౌంటైన్స్లో ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చిన్నదైనా సరే క్యూట్గా ఉంది. ఇక్కడ వాటర్ లెవెల్ కూడా నాకు తెలిసి ఎక్కువ లేదు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోగలుగుతున్నారు కాబట్టి. అండ్ చాలా బాగుంది. ఫ్రెష్ వాటర్, స్ప్రింగ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్ ఇన్ సమోవా. బ్యూటిఫుల్. మన మార్గరెట్ అండ్ మైక్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడే వాళ్ళు కూడా దిగుతున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇక్కడ వాటర్ ఫాల్ని. ఒక దగ్గర వాటర్ ఫాల్ అనుకున్నాం, అది పేద ఫ్లాల్, అది మిస్ అయిపోయింది, నా డ్రోన్ కూడా పోయింది. కానీ వాటర్ ఫాల్స్ని మాత్రం సమోవాలో మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ లోతు చాలా తక్కువ ఉంది. హ్యాపీగా చాలాసేపు, దాదాపు గంట సేపు ఎంజాయ్ చేశాను వాటర్లో, మంచి ఫ్రెష్ వాటర్లో. చాలా ఫొటోస్, చాలా షార్ట్ వీడియోస్ కూడా తీసుకున్నా మంచిగా ఎంజాయ్ చేయడానికి. ఇట్స్ ఆసమ్ యాక్చువల్లీ. అక్కడ ఫోర్స్ అయితే చాలా హెవీగా వస్తుంది. ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ స్ప్రింగ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్, పాసింగ్ త్రూ ద మౌంటైన్స్, అండ్ దిస్ ఇస్ అ క్యాస్కేడ్. ఈ క్యాస్కేడ్లో మంచిగా ఎంజాయ్ చేసి, లక్కీలీ ఒక ఫ్యామిలీ కలిసారు కదా, వాళ్ళతో పాటు ఫొటోస్ వీడియోస్ వాళ్ళకి తీసి పెట్టా, నాకు వాళ్ళు తీసి ఇచ్చారు. సూపర్, హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఫైనలీ సమోవా ఈజ్ నాట్ ఎండింగ్ ఆన్ ఎ బ్యాడ్ నోట్, సో ఆన్ ఎ గుడ్ నోట్. బాగుంది, ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ వాటర్ ఫాల్ అయిపోయాక ఇలా బయటకు వచ్చేసి మెట్లు ఎలా ఉన్నాయి చూడండి. సింపుల్గా పైదాకా వచ్చేసాను. ఇప్పటిదాకా ఎండ వేడి ఉండింది, పొద్దున వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడే సన్న సన్న చినుకులు మొదలైనాయి. సో వీలైనంత తొందరగా మళ్ళీ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదంతా ఒక ఇంటి లోపల ఉందంటే చూసుకోండి, ఇదంతా కూడా ఒక ఇంటి లోపల అలాకుంది. అక్కడ వాటర్ ఫాల్స్, క్యాస్కేడ్, అండ్ దెన్ ఒక అడవిలాగా మొత్తం సెటప్ చేసి పెట్టారు. దీనికి ఒక 20 తల 600 రూపీస్ తీసుకున్నారు ఎంట్రన్స్కి ఫీ, బట్ ఇట్ ఈస్ 100% వర్త్ ఇట్. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. నాకైతే ఇది సినిమా షూటింగ్ చేస్తుంటారు కదా, చిరుత సినిమాలో అడవి ఫైట్ చేస్తున్నట్టు అలా ఉంది. ఇప్పుడే నీళ్ళల్లో తడిసొచ్చా, మళ్ళీ ఇప్పుడు వర్షంలో తడవాల్సి వస్తుంది. ఆ వరుణదేవుడు కాసేపు విరామాన్ని ఇచ్చాడు, ఎంజాయ్ చేసుకోండి అని. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా వర్షం మొదలైందా. ఇంకా ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోవడమే. వీ కెనాట్ స్టే ఎనీ లాంగర్ హియర్. టిఫే మొవానా ఇండియన్ రెస్టారెంట్ అని కనిపిస్తుంది, టేస్ట్ ఆఫ్ ఇండియా. సో అది జస్ట్ 50 మీటర్స్లో. ఆల్రెడీ నిన్న నాకు బీచ్లో ఒక ఫీజీ కపుల్ వాళ్ళు చెప్పారు టిఫే మొవానా ఇండియన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది ఇండియన్ ఫుడ్ అని. అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందనేది టేస్ట్ చేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇలాంటి ఇంత మారుమూల ఐలాండ్ దేశంలో కూడా మళ్ళీ మనకి ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండడం అనేది వెరీ హ్యాపీ థింగ్. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ టిఫే మొవానా ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసాను. అన్ఫార్చునేట్లీ ఇంకొక 10 మినిట్సే ఉంది, 3 o'clock క్లోజ్ అంట. ఎగ్జాక్ట్ టైం అంటే టైం ఫాలో అవుతున్నారు, 11 to 3 and 5 to 9 అంట. సో 11కి ఓపెన్ అయింది, 3కి క్లోజ్. సో అందుకని ప్రస్తుతానికైతే ఇక్కడ కూర్చొని తినడానికి అయితే లేదు, బట్ వీ కెన్ హ్యావ్ ఎ టేక్ అవే అన్నారు. సో వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశాను, అది తీసుకొని బయలుదేరదాము. సో ఇక్కడ ఎంత బాగా కృష్ణుడు, నెమలి, మన ఇండియా గేట్, ఇండియా మ్యాప్ ఇవన్నీ కూడా సూపర్బ్గా అనిపించింది నాకైతే. ఇట్ లుక్స్ సో గుడ్.
సో అందుకోసమే మీకు ఇది చూపిద్దాం అనుకుంటా. బట్ ఫైనలీ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ సమ్ ఇండియన్ ఫుడ్. సో ఐ టేక్ దిస్ టేక్ అవే మన హోటల్కి వెళ్ళిన తర్వాత తినేసి ఎలా ఉందనేది దాన్ని రివ్యూ ఇస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది క్యాథలిక్ కేథడ్రల్. సో బహాయ్ ఏమో బహాయ్ టైప్ ఆఫ్ వర్షిపింగ్ చేసుకునే వాళ్ళకి, ఇదేమో క్యాథలిక్స్ కోసం. ఇట్స్ అ చర్చ్. బ్యూటిఫుల్, ఇట్ లుక్స్ సో అమేజింగ్. పిక్చర్ పర్ఫెక్ట్ ఉంది. కార్లోంచే చూపిస్తున్నా. అసలు ఆ పెయింటింగ్స్ కానీ లేకపోతే ఆ డిజైన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. లోపల సర్వీస్ కూడా జరుగుతున్నట్టుంది. లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. వావ్, one of the most good looking churches of Samoa, isn't it? బ్యూటిఫుల్ కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేసి చెప్పండి. లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఓన్లీ ఇక్కడ లోకల్ వాళ్ళు ప్రేయర్ చేసుకునే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు నాట్ అలౌడ్ అంట. ఇట్స్ ఓకే. మనకి బయట నుంచి విజువల్స్ అయితే కనబడుతున్నాయి కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. చర్చ్ అయితే చాలా బాగుంది. క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, క్యాథలిక్స్ బిలీవ్ ఇన్ మదర్ మేరీ. తను కూడా దేవతే అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. దేవత కాబట్టి తనలోంచి జీసస్ వచ్చాడని వాళ్ళు నమ్ముతారు. అండ్ ప్రొటెస్టెంట్స్ ఏంటంటే మదర్ మేరీ అనేది దేవత కాదు, మెయిన్ అసలైన దేవుడు ఓన్లీ జీసస్ మాత్రమే అని వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ క్యాథలిక్ చర్చ్ కాబట్టి మేరీ మాతకు కూడా ఇక్కడ విగ్రహం ఉంది. సమోవాలోని షిప్ యార్డ్ దగ్గర నుంచి వెళ్తున్నాము. ఆపియాలో ఉన్నాం ఇప్పుడు. హ్యూజ్ బోట్స్ ఉన్నాయి. పెద్ద క్రూజ్ షిప్ ఉంది. ఎన్ని ఫ్లోర్స్ ఉంది చూడండి క్రూజ్ షిప్ అనేది. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆపియా సమోవాలో ఒక క్రూజ్ షిప్ వచ్చి ఆగుంది. ఎంత పెద్దగా ఎంత హ్యూజ్ ఉంది చూడండి. ఇది షిప్ యార్డ్ అంట. బోల్డ్ అనే షిప్స్ వచ్చి ఉన్నాయి. మాత్రం పెద్ద క్రూజ్ హ్యూజ్ ఉంది కదా, అమేజింగ్, చాలా బాగా అనిపించింది. సముద్రం ఎన్నిసార్లు చూసినా కూడా తనే తీరకుండా అందులో ఇలా నీట్గా క్లీన్గా ప్రశాంతంగా పొంగుతుండే సముద్రాన్ని చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ఎంజాయింగ్ దిస్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, సో రిటర్న్ టు ప్యారడైజ్ బీచ్లోకి వచ్చేసాం మళ్ళీ. సో ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది, కొంచెం కొంచెమే వెలుగుంది. అటువైపు చూస్తే సముద్రం వైపు చూస్తే నా ఫేస్ ఏం కనిపించదు, బట్ స్టిల్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అల్టిమేట్ అల్టిమేట్ అల్టిమేట్. సో ఇట్ ఈస్ ఆసమ్. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తెచ్చుకున్నది కూడా ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ సూపర్. ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ సమ్ ప్రాపర్ ఫుడ్. 3 రోజుల తర్వాత తిన్నాను. సో దట్ ఈస్ గుడ్. Sun behind the clouds.
ఓకే ఫ్రెండ్స్, సో రిటర్న్ టు ప్యారడైజ్ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో రోడ్స్ అన్నీ నేను చూపిద్దామంటే నా వర్షంతో సరిగ్గా చూపించడం కాలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ద ఆపియా ఎయిర్పోర్ట్ ఇన్ సమోవా. ఆడికి వెళ్ళాక అక్కడి నుంచి ఐల్ బి హెడింగ్ టువర్డ్స్ ఆక్లాండ్ ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లోని ఆక్లాండ్కి వెళ్తున్నాను. సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోనా కంప్లీట్ మై కంట్రీ నెంబర్ 30 ఎక్స్ప్లోరింగ్, అండ్ దాట్ విల్ బి న్యూజిలాండ్ విల్ బి 31, 31వ దేశం అవ్వబోతుంది న్యూజిలాండ్. మొత్తం గ్రీనరీ చూస్తున్నారా ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ కల్టివేషన్ ల్యాండ్. రోడ్స్ కూడా చిన్న అయినా కూడా నీట్గా ఉన్నాయి. ఇలా దేశ జనాభానే 2 లక్షలు. సో ఎక్కువ పెద్దది కాదు ఇది. వనువాతులో లాగా ఇక్కడ అంత ఈజీగా పాస్పోర్ట్స్ కానీ లేకపోతే ఇక్కడ సెటిల్మెంట్ కానీ ఉండదన్నమాట. సో ఇక్కడికి ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదామని అనుకున్న వాళ్ళకి ఎవరికి వీసాస్ కానీ పాస్పోర్ట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదంట. వనువాతులనేమో కంప్లీట్లీ ఆపోజిట్. ఎవరు అనుకుంటే వాళ్ళు వెంటనే పర్మనెంట్ రెసిడెన్స్ కానీ లేదా సిటిజన్షిప్ కూడా 30 రోజుల్లో తెచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఎన్ని రోజులు ఉన్నా సరే సిటిజన్షిప్ అయితే ఇవ్వట్లేదంట. సో వాళ్ళ లోకల్ సమోవన్ కల్చర్ అనేది, ఆ సమోవన్స్ మాత్రమే ఇక్కడ సెటిల్ అవ్వాలనే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. రోడ్స్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇది ఇలా ఉంది. సో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాక దెన్ ఐల్ ఫినిష్ ఆఫ్ దిస్ వీడియో and then I'll see you in the next video in Auckland, New Zealand. Okay guys, now we are approaching the Falelio International Airport in Apia, Samoa. ఇంకొక 2-3 నిమిషాల్లో చేరుకుంటాం. హార్డ్లీ 2 kilometers away from the airport. సో ఇది సిటీ అన్నమాట. సో సిటీలో కొంచెం బిగ్గర్ రోడ్స్ ఉన్నాయి when compared to the local districts or local villagesకి. విలేజ్ రోడ్స్ ఏమో చిన్న ఉన్నాయి, ఇవి పెద్ద రోడ్స్ ఉన్నాయి. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రీనరీ అగైన్. సో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు గ్రీనరీ అనేది, చెట్లు అనేది లేకుండా అసలు లేవు. సో వీళ్ళకి ఇదే బెనిఫిట్, సముద్రం ఉన్నా సరే మంచి ఫ్రెష్ వాటర్ ఉన్నది, నీళ్ళు రావడంతో కల్టివేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫ్రూట్స్, ట్రీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చాలా బాగా పెరుగుతాయి కూడా. What's that? Oh, that's the airport. Okay, perfect. So, ide Falelio International Airport. ఏదో డిఫరెంట్ డిజైన్లో బాగా అనిపించింది, ఏంటని అడిగాను. ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. సో we have approached here and then we are getting into the airport. Alright guys. స్ట్రక్చర్ అండ్ డిజైన్ చూస్తున్నా ఎంత బాగుందో. నాకు దూరం నుంచి చాలా బాగా అనిపించింది, మీకు అందుకే చూపిస్తున్నా. ఓకే గైస్, సో దిస్ ఇస్ సమోవా. సో that is the country number 30 and I'm just finishing off here. So I've reached the airport. ఇక్కడ నుంచి I'm heading to Auckland in New Zealand, and then I have some friends from New Zealand here already on the flight. Same flight. So we'll be seeing you in country number 31, Auckland, New Zealand. This is RK signing off.